ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి అపార్ట్మెంట్లో ఒక దోపిడీ జరుగుతుంది. ఎందుకంటే ప్రెసిడెంటు, సెక్రటరీ అని ఇలాగా కొద్దిగా శక్తి ఉన్న వాళ్ళు అలాంటి వాటికి అందిపుచ్చుకొని ఎవరైనా సరే దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళని ఎండగట్టడం, లేకుంటే వారితో ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడుకోకపోవటం, మూడవదిగా వాళ్ళని నిషేధించడం, ఏ పండుగలకు పిలవరు, దేనికి పిలవరు. అలాంటి టాక్టిక్స్ ప్రయోగించి ఈ ప్రెసిడెంటు, సెక్రటరీలు విచ్చలవిడిగా తినేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలి. నెలకి ఒక 1000 రూపాయలు కనుక ట్యాక్స్ ఇది గవర్నమెంట్ ఫండ్ ఇవ్వాలి అని ఒక నియమం పెడితే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో విపరీతమైనటువంటి ఆదాయం వస్తుంది. మరి 1000 రూపాయలు అనేది నెలకి పెద్ద లెక్కేం కాదు. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క ఫ్లాట్లో కూడా 1200, 1500 చెప్పని ఇస్తున్నారు. 20 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని చూస్తే 1500 అంటే 30,000 రూపాయలు. మరి 30,000 రూపాయల్లో ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ సగం తినేస్తారు. ఎప్పుడైతే ఇది బాగుంటుందో అది సెట్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళంతా కూడా ప్రతిసారి ఈ యాన్యువల్గా వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి, లేకపోతే ఆడిటింగ్ చేసి క్వాలిఫైడ్ పర్సన్స్తో దీన్ని ప్రభుత్వానికి సమర్పించాలి. ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది. చాలా వరకు అపార్ట్మెంట్లో ఎంత లెక్క అయింది, ఎంత ఖర్చు అయింది చెప్పరు. ఒకవేళ చెప్పినా సరే దొంగ బిల్లుతో తీసుకొస్తారు, ఎస్టిమేషన్ బిల్స్తోనే. మరి ఇలాంటి వాటి మీద, ఇలాంటి దోపిడీ మీద కనుక ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకుంటే మరి ప్రభుత్వానికి తెలియకుండానే ఆదాయం వచ్చి చేరుతూ ఉంది. దాన్ని ఆ ప్రాంతంలో రోడ్లు వేయటానికి కానీ ఇంక దేనికైనా సరే ఉపయోగపడే అవకాశం ఉంది కదా. మరి చంద్రబాబు గారు జాగ్రత్తగా ఆలోచించండి సార్. మంచి ఐడియా. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంటారు. ఈ యొక్క ఐడియా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని అపార్ట్మెంట్లు లీగల్గా కమిటీ ఉండాలి. ఆ కమిటీలో కూడా 4 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, 4 ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి, 5 ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క ఫ్లోర్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి. ఆ రిప్రజెంటేటివ్ అందరూ కలిసి ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళని ఎన్నుకోవాలి. ఒకసారి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్రెసిడెంట్, సెక్రటరీ ఇలా మారుతూ ఉండాలి కొత్తగా ఎప్పటికప్పుడు. నేను కాదు, నాకు కుదరదు, నాకు టైం లేదంటే అది చాలా చెడ్డ రివాజు. మీ డబ్బులండి, మీరుండే ప్రాంతం సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలంటే మీరు ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎలాగా? ఈ త్యాగం కూడా కాదు, ఇది మీ బాధ్యత. సరేనా? మరి ఇలాంటి సందేశాత్మకంగా వీడియోలు కావాలంటే మీకు గుడిగంటల టీవీ నేను మాత్రమే సమర్పిస్తుంది. ఇట్లు మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. బాయ్.